కొంతమందికి గర్వం, అహంకారం ఇవి రెండూ ఉంటాయి. తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. కోల్పోయింది ఏదైనా బాధగానే ఉంటుంది. ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది. లేనిది ఎప్పుడు చాలా గొప్పగానే కనిపిస్తుంది. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. నువ్వు నన్ను బాధ పెట్టావని అదే బాధ నీకు నేను తిరిగి ఇవ్వలేను కదా. నీ లైఫ్, నీ ఇష్టం. మౌనం అనేది అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. చెప్పుకోలేని జవాబులు దాగి ఉన్న ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. కొన్నిసార్లు కొన్నింటిని మర్చిపోవాలి, లేదా మనమే పట్టించుకోకుండా మారిపోవాలి. రెండూ కష్టమే, కానీ ఏదో ఒకటి చేయక తప్పదు కదా. సంతోషంగా ఉంటామో లేదో తెలియదు, కానీ కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది కదా. అందరూ అంటూ ఉంటే ఏమో అనుకున్నా, కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడం మంచిదని. కానీ ఆ ఒంటరితనాన్ని కూడా భరించడం చాలా కష్టం. నాకు తెలివి లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసే గుణం మాత్రం ఇంకా రాలేదు. నువ్వు మోసం చేశావు కదా అని నీలా నిన్ను నేను మోసం చేసేలోపే నా లైఫ్లో నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. జీవితంలో కొందరి స్థానం చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ స్థానంలో మన మనసుకు నచ్చిన వారిని తప్ప మరొకరిని అసలు ఊహించుకోలేం కదా. నీకు తెలుసు కదా, నేను నీతో మాట్లాడకుండా ఉండలేను అని, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తానని. అయినా నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా నాకు కాల్ చేయాలని, నాతో మాట్లాడాలని? కనీసం ఒక్క మెసేజ్